ఎప్పుడైనా ఏదైనా షేర్ చేయాలి అనిపించినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ పడాలా. తర్వాత నా స్ట్రెస్ బస్టర్ ని మర్చిపోయాను. ఎలా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఎవర్ హ్యాపెన్ డన్ ఈస్ డన్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కళ్యాణ్ గురించి. బికాజ్ ఇది తన కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అయిపోయింది కూడా. వీలవుతే మనలో ఎంత అవుతే అంత మనం ఒకరికి యూనో ఏమి చెయ్యకపోయినా పర్లేదు, చెడు అనేది అయితే వద్దు. ఎందుకంటే ఇది ఒకరా, ప్లీజ్ వద్దు, ఐ రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడిగిన క్వశ్చన్ నాకు, 20 lakhs తీసుకోవాల్సింది ఎందుకు వదిలేశారు అనేసి. ఆ 20 lakhs ఎక్కడ చేరుకోవాలో అక్కడే చేరుకుంది. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సో యా, ప్లీజ్ అది కూడా వద్దు. ఇంకేమున్నాయి? ఓకే ఫైన్, నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు చూద్దాం, మీలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీరేమైనా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ మీరు తెలుసుకోవచ్చు. ఎక్కడున్నారక్క? నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. అండ్ ఇంకొకటి, పాపం చాలా మంది వరి అయిన విషయం ఏంటంటే మీ ఫాదర్తో మాట్లాడారా? ఆల్ సెట్ అండ్ ఆల్ గుడ్. సో దీనికోసమే కొంచెం టైం పట్టింది, బట్ ఆల్ ఓవర్ హ్యాపీ, ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ, అండ్ నేను కూడా హ్యాపీగానే ఉన్నాను. మీ అందరూ హ్యాపీగా ఉండాలని. సోల్ మేకర్ మహి అక్క ఒక ఈవెంట్ పెట్టు అక్క ఫ్యాన్స్ మీదకి. డెఫినెట్లీ. యాక్చువల్లీ నేను కొంచెం ఫ్యామిలీ టైం తీసుకున్నాను, అయిపోయింది. నాకు కూడా మీ అందరిని ఎప్పుడెప్పుడు కలుస్తానా అనేది ఉంది. సో మీ అందరినీ కలుస్తా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అరేంజ్ చేస్తాను అండ్ మీ అందరినీ కలుస్తాను. కాదు, యాక్చువల్లీ మీతో నేను చాలా మాట్లాడాలనుకున్నాను తెలుసా. ఎప్పుడెప్పుడు 7 అవుతుంది అనేసి ఏంటో నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. అండ్ కొంచెం నర్వస్గా ఉన్నా. ఎందుకు పై? సో మీ అందరికి ఎలా అనిపించింది? 3 months చూశారు, 1 hour కాకుండా 24 hours చూశారు. గ్రాండ్ ఫినాలి తర్వాత ఏమైందంటే లైక్ నేను వచ్చేసిన తర్వాత లైక్ లైఫ్ లో ఫస్ట్ టైం దట్ అమ్మని చూడకుండా, అమ్మ వాయిస్ వినకుండా నేను 3 months ఉండడం. సో నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను, కూర్చున్నాను అండ్ చాలాసేపు అక్కడ ఉన్నాను. అండ్ దాని తర్వాత కళ్యాణ్ దిగగానే కళ్యాణ్ బస్కు వెళ్ళిపోయాడు అనుకుంటా. సో దాని తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అక్కడ లైక్ ఛాన్స్ అండ్ టైం దొరకలేదు. అండ్ తన ఫ్రెండ్స్ చాలా మంది ఉండే, లైక్ వాడికి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కదా, వాళ్ళు కూడా దిగలేకపోయాము. హాయ్ చెప్పొచ్చు కదా ఒక్కసారి ఈ చెల్లి కోసం. రౌడీ గర్ల్, హలో. ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ వండర్ఫుల్ కెరియర్, వెయిటింగ్ టు వాచ్ యూ ఇన్ మోర్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్. డిమోన్ అండ్ మీ బాండ్ గురించి చెప్పండి ప్లీజ్. నాకు తెలీదు లైక్ కంప్లీట్ గా వచ్చిందో లేదో, లేకపోతే 24 hours లో మీరు చూసారో లేదో అనేది. వాడు నేనైతే నన్ను లైక్ నా లైఫ్ లో అంతగా విసికించి కోపం తెప్పించే మనిషి అయితే వాడు ఒక్కడే. ఎలాగా నన్నంటే వి బోత్ లైక్ ఏ టామ్ అండ్ జెర్రీ. వాడికి నేను కామ్గా కూర్చుంటే నచ్చదు, వాడికి నేను కోపంగానే ఉండాలని అంటాడు, మాట్లాడుతూనే ఉండాలని అంటాడు. బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్. మేము అందరూ అనుకుంటారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా అనేసి. యాక్చువల్లీ మేము ప్రేమతో కొట్టుకునే వాళ్ళం. వాడు ఎలాగా అంటే, అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్. సైలెంట్ గా కూర్చుంటే ఏం ఆలోచిస్తున్నావు అనేవాడు. ఏం ఆలోచించాలా అని ఆలోచించడానికి కూడా వదలవా అనేసి. 3 months తర్వాత ఇంటికి వచ్చాను కదా, మీరు నమ్మరు, ఐమ్ ఫీలింగ్ లోన్లీ. ఏదో సైలెంట్ గా ఉన్నట్టుంది. ఆ 3 months ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనపడే వాళ్ళు, ఎవరైనా ఒక్కరే కూర్చుంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళం, లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని కనుక్కునే వాళ్ళం. ఇక్కడ మా హౌస్ లో అలా ఉండదు కదా, ఎవరి స్పేస్ వాళ్ళకే ఉంటుంది కదా. సో నేను వెళ్ళి అడుగుతున్నా, ఎందుకు ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేసి. మేము ఎప్పుడు మాట్లాడేమని, సరే రా కూర్చో అంటున్నారు అమ్మ. సో అలాగా లైక్ నన్ను చాలా సతాయించేవాడు, అది కూడా ప్రేమతోనే. మా బాండింగ్ ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఉండింది. అండ్ ఈజ్ అ రియలీ స్వీట్ పర్సన్. డెమోన్, ఐ మిస్సింగ్ యూ. కళ్యాణ్తో మీట్ ఎప్పుడండి? షూర్గా. నాకు తెలిసి కళ్యాణ్ ఇప్పుడు కొంచెం బిజీ ఉంటాడు కదా,
సో వన్స్ లైక్ తను ఫ్రీ అయ్యాగానే ఈవెన్ ఐ వాంట్ మీట్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ కళ్యాణ్, డెమోన్, రీతు, ఇమ్ము అండ్ లైక్ నాన్న అందరినీ కలవాలనుకుంటున్నాను. ఫర్ షూర్ కలిసినప్పుడు అప్పుడు కూడా లైక్ యూనో మీకు ఫోటో కానీ రీల్స్ లైవ్ కానీ నేను ప్లాన్ చేస్తాను. బికాస్ నాకు తెలుసు మీరు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని. I'll definitely do that. Be active in Instagram too. Be Rita's fans. Definitely. ఇంత ప్రేమ ఇంత లవ్ ఇచ్చాక మీతో లైక్ కనెక్ట్ గా ఉండకుండా ఇంకెవరితో ఉంటాను? దీనిలో కళ్యాణ్తో దిగలేదు, మాట అన్నాడు సపోర్ట్ లేదని. హౌస్ని మిస్ అవుతున్నా, హౌస్ మేట్స్ని మిస్ అవుతున్నా, ఆ గోళాని మిస్ అవుతున్నా, అండ్ నాలో ఉన్న అల్లరిని మిస్ అవుతున్నా. అంటే కొంచెం కూల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ రెగ్యులర్ లైఫ్ ఆ యొక్క మిరప కాఫీ కోసం చేసిన ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ ఇన్ ఎనీ సీజన్. లవ్ యూ అక్క. నిజంగా చెప్పాలా, నాకు కాఫీ అంటే అంత పిచ్చి అని బిగ్ బాస్ వెళ్లే వరకు కూడా నాకు తెలీదు. మానస, మీరు అండ్ బర్నీ గారి బాండ్ సూపర్. తనుజ గారు థ్యాంక్ యూ. చెప్పాను కదా చాలా మిస్ అవుతున్నా. ఓ ఇంట్లో ఉన్నారు కదా అనే ఒక ధైర్యం ఉంటుంది కదా. సో నాకు బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక ధైర్యం అంటే బనీస. ఆయనతో నేను ఉన్నా లేకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, ఆయన వాయిస్ వింటుంటే లేకపోతే ఆయన నవ్వు వింటుంటే ఓకే నాన్న ఉన్నారు కదా అనేసి. శ్రేష్ఠ ఎలా ఉంది అక్క? యునో వాట్, అది ఎంత మాట్లాడేస్తుందో తెలుసా, నేను షాక్ అవుతున్నా. అన్ని మాటలు మాట్లాడేస్తుంది. చిక్కి అని పిలుస్తుంది, తర్వాత రా అంటుంది, ఇల్బా అంటుంది. ఓ మై గాడ్, చాలా మిస్ అయ్యాను. అండ్ షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. బాండ్ విత్ కళ్యాణ్, ప్యూర్ ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్ ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. బాండ్ విత్ కళ్యాణ్. అబౌట్ కళ్యాణ్ అంటారేంటి? హౌస్లో చెప్పా, స్టేజ్ మీద చెప్పా, అండ్ బస్లో చెప్పా, చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పటికీ కాదు, ఎప్పటికి అడిగినా నేను చెప్పేది ఇదే, ఈజ్ మై బెస్ట్ బాయ్. ప్రౌడ్గా ఫీల్ అయ్యారా? యా, హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ చిన్న డిసప్పాయింట్ అన్నారు. బట్ ఈజ్ హ్యాపీ, ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో మీ అందరి లవ్ని చూసి ఇంకా హ్యాపీ అయినా. రీతు అండ్ యువర్ బాండింగ్ గురించి చెప్పండి. నాది రీతు గురించి యాక్చువల్లీ మీరు డేలో చూడడానికన్నా బిగ్ బాస్ హౌస్లో లైట్ ఆఫ్ అయిపోయాక మాకు ఇచ్చిన బెడ్ మిడిల్లో కూడా మైక్ పెట్టేవారు బిగ్ బాస్. మేమేం మాట్లాడుతున్నామో వినడానికి. పడుకుని నిద్రలో జారి కిందకు వచ్చి మాట్లాడుకునే వాళ్ళం. అదే గాసిప్. సో అందుకే నేను చెప్పాను లైక్ షీఈ్ మై గాసిప్ పార్ట్నర్ అనేసి. చాలా లైక్ నాటీ థింగ్స్ చేసేవాళ్ళం. అండ్ చాలా వరకు బయటకు రాలేదు. బయటకు వచ్చిందో లేదో మేము 24 hours లో చూస్తుంటారు కదా, దట్ యునో ఇమ్ము ఏమైనా రోజు మాకు టైం ఇవ్వకపోతే, ఇమ్ము మాతో సరిగా మాట్లాడకపోతే లైట్ అంతా ఆఫ్ చేశాక బ్లాంకెట్ కప్పేసి చాలాసారి చెప్పేదాన్ని, ఈ రోజు నీకు దుపట్టా కప్పుతాను రా అనేసి. సో చాలా ఫన్ ఉండే. ఇంకొకటి చెప్పాలంటే, నేను ఎప్పుడు అనేదాన్ని నా చిట్టి ప్రాణం, నా గుండె, అది ఇది అనేసి. బికాజ్ మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎప్పటికీ నా తోడు. నేను ఎవరైనా ఏదైనా రీల్స్ పడిపోయేలా నేను ఉంటే, అమ్మో నా కోసం నా చిట్టి ప్రాణం వెయిట్ చేస్తుంది, అమ్మో నా కోసం అమ్మ వెయిట్ చేస్తుంది అనేసి. సో ఇప్పుడు ఎంతమంది చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతమంది ప్రేమ ఉంది. అంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ హౌస్లోకి వెళ్ళాక నాకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే, నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా అనేసి. ఆ లవ్కి నా దగ్గర నో వర్డ్స్, ఫిదా. అండ్ ద వే మీరు నన్ను అర్థం చేసుకునేది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నన్ను అంత ఈజీగా ఎవరు అర్థం అని అనుకునేదాన్ని. అండ్ చెప్పేది అర్థం కావట్లేదు, వాళ్ళకి నేను అర్థం కావట్లేదు అనేసి. అండ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకొని, నా ప్రతి లైక్ స్టెప్స్ని మీరు అర్థం చేసుకొని నన్ను అక్కడి దాకా వచ్చినందుకు లైక్ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నా దగ్గర నిజంగా చెప్తున్నా వర్డ్స్ అనేది లేదు. మీరు లేకపోతే ఈరోజు తనుజ అనే అమ్మాయి లేదు. బికాస్ ఆఫ్ యూ గైజ్ ఈరోజు తనుజ ఇక్కడ ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైజ్. మీ లవ్, మీ కేర్, మీ సపోర్ట్, ఈ 3 ఉండడం వల్ల తనుజ ఉంది. అదైతే నేను గట్టిగా చెప్పగలుగుతాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఇంత లక్కీనా, నేను ఇంత అదృష్టవంతురాలనా అనేసి.
అంత లవ్కి అంత సపోర్ట్కి ఈవెన్ దో కేర్ చై బాగుందా హెల్త్ బాగుందా అని ఇంట్లో వాళ్ళు మీరు అడిగేవే నన్ను పట్టించుకునేవే లైఫ్లో ఇది చాలు అనిపిస్తుంది అప్పుడప్పుడు. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. ఐఎమ్ సో లక్కీయెస్ట్ అండ్ ప్రౌడెస్ట్ పర్సన్. ఎవరిదైనా కాదు, నేను చాలా మందిది మిస్ చేశానని నాకు బాగా తెలుసు, ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. అందరి మెసేజెస్ని నేను చదవలేకపోయాను. అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఒక మంచి టైం చూసి ఎవరైనా ఇంకొక మీ ఫేవరెట్ పర్సన్తో కలిసి లైవ్కి రావడానికి ట్రై చేస్తాను. అండ్ మీ అందరి లవ్కి, మీ అందరి సపోర్ట్కి, మీ అందరి కేర్కి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.